మన్నించి మీడియా సమావేశానికి విచ్చేసినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ గమనంలో ఉన్నటువంటి మాటనే, తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో ఇది 4వ జిల్లా. మొత్తం 33 తెలంగాణ జిల్లాల్లో కూడా పర్యటన చేస్తూ ప్రజల వద్దకు వెళ్తూ వారికి ఉండేటటువంటి సమస్యల్ని తెలుసుకుంటూ ఆ సమస్యల్ని మీడియా మిత్రుల సహాయం ద్వారా ప్రభుత్వాల యొక్క దృష్టిని ఆకర్షించి వాటిని పరిష్కరించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో జాగృతి జనం బాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఎక్కడికి వెళ్ళినా అక్కడ సమస్యలు చాలా పెద్ద ఎత్తున వెల్కమ్ చేస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇది బాధాకరం. ఎందుకంటే ప్రత్యేకించి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అన్ని సమస్యలకు మనకు ఒకటే మందు, తెలంగాణ రాష్ట్రం రావడం ఒక్కటే మనకు పరిష్కారం అని అనుకున్నాం. అనేక సమస్యల్ని కొంతమేరకు పరిష్కరించుకోగలిగినాం, కొన్నిటికి శాశ్వత పరిష్కారాలు చూపించుకోగలిగినాం. జాగృతి వాళ్ళు కూర్చోండి. శ్రీధర్ కూర్చోండి. అందరు మీలో ఎక్కువ ఉంది మీడియా కన్నా. సాయి కూర్చో, మాట్లాడక. సారీ. పరిష్కారాలు కానటువంటి సమస్యలు కూడా అనేకం ఉన్నాయి. మరి వాటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా జిల్లాలలో ప్రజల వద్దకు వెళ్ళి తెలుసుకోవాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. నేను ప్రజా జీవితంలో ఇప్పటికీ 20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. ప్రజా జీవితంలో ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి మాకు గ్రౌండ్లో ఎంత పెద్ద ఎత్తున పనిచేస్తే, ఎంత పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి వెళ్తే అంత మంచిగా దాన్ని పరిష్కరించేటటువంటి ధైర్యం, ఒక క్లారిటీ వస్తుందనేటటువంటి ఉద్దేశంతోనే ప్రజల వద్దకు వస్తూ ఉన్నాం. మరి ఇందులో భాగంగా నిన్న ఆదిలాబాద్లో ఎంటర్ అవడమే కాటన్ మార్కెట్కి పోయినాం. నిజంగా పత్తి రైతు బాధ చూస్తే మాత్రం చాలా చాలా బాధాకరం అనిపించింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులకు తెలుసు ఈ సీజన్లో పత్తి వస్తుంది, పత్తి కొనుగోలుకి ఇబ్బంది అవుతుందని తెలుసు. ఒక పక్క మొంతా తుఫాన్ వచ్చిందని తెలుసు. ఆ తుఫాన్ వస్తే తేమ శాతం పెరుగుతుందని కూడా తెలుసు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ గారు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఏ నాయకులైనా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవ్వరు కూడా కనీసం ముందస్తు జాగ్రత్త అన్న తీసుకోలేదు, ముందస్తు ఆలోచన అన్న చేయలేదు. ఇంకా దారుణం ఏంటంటే జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా ఒక అడుగు ముందు ఉండాలి. మా జిల్లాలో ఈ ఇబ్బంది అవుతుంది అనేటటువంటి యాంటిసిపేషన్తో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. కానీ అటువంటి పరిస్థితి ఇక్కడ నిన్న కనబడలేదు. మేము గత వారం కింద మహబూబ్ నగర్ పోయినప్పుడు కూడా చెప్పడం జరిగింది, బాగా వాన పడుతున్నది, తేమ శాతం పెంచి తీసుకోవాలి, రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్తే కూడా ప్రభుత్వం 1 వీక్లో మొత్తం పోయిన వారం అంతా కూడా జూబ్లీహిల్స్ ప్రచారం మీద ఉన్న శ్రద్ధ పత్తి రైతుల జీవితాల మీద లేకపోవడం అన్నది దారుణం. కాంగ్రెస్ పార్టీ వరంగల్కు రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి రైతు డిక్లరేషన్ అని చేసి రైతులకు ఏదో చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చిండ్రు. కానీ ఏ ఒక్క రైతు కానీ, అది వరి పండించే రైతు ఇవాళ సంతోషంగా లేడు, మక్క పండించే రైతు ఇవాళ సంతోషంగా లేడు, పత్తి పండించే రైతు సంతోషంగా లేడు, సోయా పండించే రైతు సంతోషంగా లేడు. ఇది కరెక్ట్ కాదు. రైతుని విస్మరించినటువంటి రాజ్యం ఎన్నటికి కూడా బాగుండదు. ఒక పక్క మీరు వాళ్ళకు బోనస్ ఇస్తలేరు, ఇంకొక పక్క టైంకి రైతు భరోసా మీరు ఇస్తామన్నంత అమౌంట్ ఇస్తలేరు, ఇంకొక పక్క యూరియా ఇయ్యలేకపోతున్నారు, ఇంకొక పక్క కరెంటు పోతున్నది. మరి ఇక రైతు వ్యవసాయం ఎట్లా చేసుకోవాలి? పోనీ చేసుకొని ఏదో ఒకటి చేసి కష్టపడి మార్కెట్కి తీసుకొస్తే దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. నిన్న అక్కడికి పోతే రైతులు ఒకటే చెప్తున్నారు, మా ట్రాక్టర్ ఇట్లా లోపలికి రాగానే మాయిశ్చర్ కంటెంట్ తీసుకుంటున్నారు, డెఫినెట్గా అది ఎక్కువ వస్తుంది, మేము ఆరబెట్టుకున్న తర్వాత తీసుకోవాలి. ఈ కనీస చిన్నవి కూడా పాటిస్తలేరంటే నిన్న మీ అందరి సమక్షంలోనే నేను కలెక్టర్ గారికి మాట్లాడడం జరిగింది. వారు దానికి ఒప్పుకున్నారు. లేదు కొంచెం అవకాశం ఇస్తామని చెప్పిండ్రు. అంటే ఎక్కడికక్కడ ప్రతిపక్షం నుంచి వాయిస్ రేజ్ చేస్తే చిన్న సమస్యలైనా తీరితే అది రైతులకు లాభం అవుతుంది, ప్రజలకు లాభం అవుతుంది అనే ఉద్దేశంతో చేపట్టిన ఈ యాత్ర. అందులో కాటన్ మార్కెట్లో నిన్న వెంటనే మేము ఇదివరకు నేను ఎంపీగా ఉన్నా కాబట్టి గిరిరాజ్ సింగ్ గారు ఆయన మినిస్టర్గా ఉన్నారు, ఆయనకు వెంటనే ఉత్తరం కూడా రాయడం జరిగింది. అదేవిధంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గారు కూడా
వారి నంబర్ కూడా తీసుకున్నా, నేను వారిని కూడా ఇవాళ మాట్లాడతా. ఆంధ్ర తెలంగాణలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రత్యేక పరిస్థితుల రీత్యా 20 నుంచి 25% తేమ శాతం అలౌ చేయాలి కాటన్లో అనేటటువంటి విషయాన్ని నేను తప్పకుండా పర్స్యూ చేస్తానని ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్న పత్తి రైతులందరికీ కూడా జాగృతి తరఫున మీకు మాట ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా చెనాక కొరాట, కుప్టి ఈ 2 పేర్లు ఒక 40 ఏళ్ళకెళ్ళి ఇంటున్నాం తప్పితే ఒక్క అడుగు కూడా ముందుకు పడనటువంటి పరిస్థితి ఉంది. చెనాక కొరాట అయితే అదో గమ్మత్ కథ. 300 కోట్లతో స్టార్ట్ అయింది, 600 అయింది, 900 అయింది, 2000 కోట్లు అయింది. ఈ ఎస్టిమేషన్ ఎందుకు పెరిగిందో ఏమైందన్నది అది బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. నేను ఏం కాదని అంటలేను. ఎందుకు పెరిగిందో ఏందన్నది మరి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరణ ఇచ్చుకోవాలి. సరే పోనీ 2000 కోట్లు అయింది. 2000 కోట్లు అయితే కనీసం ప్రాజెక్టు పూర్తి కానటువంటి పరిస్థితి, ఇంకా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి. మహారాష్ట్ర సైడ్ 1700 ఎకరాలు ఇంకా ల్యాండ్ అక్విజిషన్ కూడా కానటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు రైతులు ఏం చేయాలి? పోనీ అది పెండింగ్ ఉందనుకుందాం. చిన్న విషయం ఒకటి మీ అందరి దృష్టికి, ప్రజల దృష్టికి నేను తేవాలనుకుంటాను. మహారాష్ట్ర దిక్కున్నటువంటి బండేమో కట్టిండ్రు, అంటే ఒక నీళ్ళు వెనుకకు దంతే మహారాష్ట్రలో గ్రామం సురక్షితంగా ఉంటుంది. కానీ తెలంగాణ దిక్కున్నటువంటి మన కొరాట గ్రామానికి మాత్రం బండ్ కట్టలేదు. అంటే ఎంత శ్రద్ధ లేని పని అంటే, పైసలు పెరిగింది ఓకే, అవినీతి అయిందో ఇవన్నీ మర్చిపోదాం అనుకున్నా కూడా పనిలో కూడా కనీసం